హలో ఫ్రెండ్స్, ఇడ్లీలు ఎప్పుడైనా మిగిలినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు మిగిలినా ఇలానే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ముందుగా ఇడ్లీలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నా దగ్గర ఫ్రెష్ కరివేపాకు లేదు, అందుకోసమని ఇలా డ్రైది వేస్తున్నాను. మీరు ఫ్రెష్ది వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కట్ చేసిన ఇడ్లీ పీసెస్ని వేసుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ వరకు వేయించాలి, పోపు మొత్తం ఇడ్లీకి పట్టేంత వరకు. తర్వాత ఇడ్లీ కారపొడి 1½ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ ఇడ్లీ కారపొడి ఎలా చేసుకోవాలనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేసి తిని చూసి నాకు కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు.